నా ప్రభువా నా ఆరాధన నీకే, మహోన్నతుడా యేసయ్యా నా విజయము నీ వలనే. యెహోవా నా ప్రభువా నా ఆరాధన నీకే, మహోన్నతుడా యేసయ్యా నా విజయము నీ వలనే. తైలముతో నన్ను అభిషేకించి నీ సేవలో వాడుకున్నావయ్యా, తైలముతో నన్ను అభిషేకించి నీ సేవలో వాడుకున్నావయ్యా. కృపా కనికరము గల దేవా నా ఆరాధన నీకే, నా స్తోత్రార్పణ నీకే, నా ఆరాధన నీకే. మరొకసారి ఈ ఆత్మ బిడ్డలకు ఒక మాట మళ్ళీ అడుగుతున్నాను. ఏంటంటే మరొక్కసారి అది అక్కడ అయిపోయింది, ఇక్కడ మరి ఇది ఈ యొక్క విశ్వాసం ద్వారా నీ ఇష్ట ప్రకారంగా ఈ బాప్తిజం పొందడానికి సిద్ధపడుతున్నావా? గట్టిగా చెప్పాలి. ఎవరి ఇబ్బంది లేదు, ఎవరి తలంపులు ఎవరికి లేదు. ఏ సమస్య వచ్చినా ఒక వాళ్ళని ఎదుర్కొనడానికి అది నీ ఇష్ట ప్రకారంగా. అంటే బలించకారం ఏం లేదు, ఇందులో బలించకారం రాకూడదు అదనమాట. భవిష్యత్తులో అడిగినప్పుడు వాళ్ళంటే నేను బలత్కారంగా బాప్తిజం ఇచ్చారు ఏంటమ్మా అని నీవు ఎవిడెన్స్ అంటే నీ విట్నెస్ అంటే నీ సాక్ష్యం అడిగినప్పుడు చెప్పడం సొంతంగా మీకు మీరుగానే చెప్తున్నారు. మీరు చెప్పండి ఎర్రాజు గారు అంతేనా, లేకపోతే మీ ఆవిడ చెప్పిన దాన్ని పెట్టో లేకపోతే దేని పెట్టో మీ కుటుంబానికి మీ ఇష్టపడి లేకపోతే ఇదే పరిస్థితి నేను ఎవరైనా అడిగినప్పుడు మీ ఇచ్చే సమాధానం ఏంటి? ఇష్ట ప్రకారంగా తీసుకున్నాను. మీ ఇష్ట ప్రకారంగా తీసుకున్నాను. ఒక సమస్య వచ్చినా సరే ఏది వచ్చినా సరే ఇష్ట ప్రకారంగానే తీసుకున్నాను. మీ ఇష్ట ప్రకారంగా తీసుకున్నాను. దేవుడు నేను దీవించిన కాక. యెహోవా నా ప్రభువా నా ఆరాధన నీకే, మహోన్నతుడా యేసయ్యా నా విజయము నీ వలనే. యెహోవా నా ప్రభువా నా ఆరాధన నీకే, మహోన్నతుడా యేసయ్యా నా విజయము నీ వలనే. తైలముతో నన్ను అభిషేకించి నీ సేవలో వాడుకున్నావయ్యా, తైలముతో నన్ను అభిషేకించి నీ సేవలో వాడుకున్నావయ్యా. కృపా కనికరము గల దేవా నా ఆరాధన నీకే, నా స్తోత్రార్పణ నీకే, నా ఆరాధన నీకే, నా స్తోత్రార్పణ నీకే. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా.